హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితేనా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నా. శ్రీమికి వస్తుంది, హలో టాప్ 15 కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు అని అంటుంది. ఇంకా నవ్వుతారు అందరు. ఇంకా జ్యూరీస్ వస్తే అందరు ఎలా ఉన్నారు, సూపర్ ఉన్నారంటే నవదీప్ ఈరోజు నవదీప్ ఎల్లో కార్డ్స్ నవదీప్ ఎల్లో కార్డ్స్ తీసుకొచ్చారు నవదీప్ గారు అంటే ఎల్లో కార్డ్స్ అన్నీ ఇచ్చి రెడ్ కార్డు కూడా ఇచ్చి పోతాడు. శ్రీముఖకి సూపర్ ఉంటుంది. విజిత్ ఒకటి అంటాడు, ఈరోజు ఒకటి ఇద్దామని అనుకుంటున్నాను నేను అంటే ఏంటంటే ఎల్లో కార్డు ఉన్న వాళ్ళని రిటర్న్ తీసుకోవాలని అనుకుంటున్నా అని చెప్తాడు. ఓకే సూపర్ నైస్ అని అంటారు. అన్నాక తర్వాత ఇంకా మొదటిగా నవదీప్కి ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని అంటారు. నాకు సర్ప్రైజా అని నవదీప్ అంటారు. అవును నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా అని అంటారు. ఏం సర్ప్రైజ్ అబ్బా అనుకొని అంటాడు. అదే ఆయనకు సక్సెస్ ఇచ్చిన ఒక మనిషిని అని అంటాడు. అప్పుడు తేజ గారు వస్తారు, డైరెక్టర్ తేజ వస్తాడు. తేజ వచ్చిన తర్వాత నవదీప్ ఆయనకు మస్తు రెస్పెక్ట్ ఇస్తుంటాడు. అది మళ్ళీ నచ్చింది. చేతులు కట్టుకొని అట్లా ఉండే నవదీప్ నీకు ఇక్కడ దొరికింది అంటే నవదీప్ రోడ్డు మీద పోతుంటే దొరికింది, నాకు రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే దొరికింది అని చెప్తారు. అది సూపర్ నైస్. మినీ అగ్ని పరీక్ష ఇంకా తర్వాత ఆయన పోయి కూర్చుంటారు. మినీ అగ్ని పరీక్ష అంటే నిన్న గెలిచిన 7 జంటలు మీకు అలానే నచ్చుతా అలానే ఉండండి, వీళ్ళతో వీళ్ళతో నాకు సెట్ కాదు అనుకుంటే ఉండండి అని అంటారు. అక్కడ ఒక కత్తెర పెట్టిన ఆ కత్తెరని తీసుకొని మీ నుంచి అది కట్ చేసి ఇంకా మంచిగా అంటే మీ నుంచి అది కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు మళ్ళీ ఒక టైప్ కావాలి అని అంటారు. అయితే ఫస్ట్ శ్రీజ కత్తెర తీసుకుంటుంది. తీసుకొని అక్కడ కలిగి ఎంచుకుంటుంది. అప్పుడు అంటాడు ఎవరు నవదీప్, నీ ఇంటి పేరు దమ్ము కాదు, నీ లోపలనే ఆ దమ్ము ఉంది దమ్మున్న శ్రీజ సూపర్ అని అంటాడు నవదీప్. అప్పుడు కలికి ఎంచుకుంటారు. శ్రీజ కలిగిని తీసుకుంటారు. కలికి ఎందుకు అంటే నిన్న అమ్మాయితో ఆడాను, నేను శ్రేయతో ఆడాను. శ్రేయతో ఆడిన తర్వాత ఇప్పుడు నాకు శ్రీజతో ఆడాలని అనిపించింది, నాకు మంచిగా అనిపించింది, అందుకే నేను శ్రీజతో ఆడుతున్నాను, అది నైస్ అని చెప్తాను. అయినాక అమ్మో మళ్ళీ కలికి అడుగుతుంది. కలికి నీకు వచ్చింటే నువ్వేమో తీసుకున్నా అంటే నువ్వు కూడా శ్రీజని తీసుకుంటున్నా అంటే లేదు నేను పిఎన్ తీసుకుంటుంటే అని అంటారు. అది హైలైట్ అనిపిస్తారు, రియల్ సూపర్. అయితే సూపర్. ఇంకా సరైతే షాకిబ్ తీసుకుంటాడు. ఈ షాకిబ్కి తెలివి లేదు అన్నారు కదా, షాకిబే ముందు ఉన్నాడు, షాకిబే కరెక్ట్ ఆడాడు తానే అంటే సరే అని షాకిబ్ని తీసుకున్నప్పుడు షాకిబ్ ఎవరిని తీసుకుంటా అంటే ప్రియనే అంటే నా లేడీ లక్నే తీసుకోవాలని అనుకుంటున్నా అని ప్రియనే తీసుకోవాలనుకుంటున్నా అని చెప్తాడు. అప్పుడు అందరు నవ్వుతాడు. ఇది మనుషులు ఆడే ఆట జయం సినిమాలో పాట ఉంటుంది అనుకుంటా, అదే తర్వాత తీసుకుంటారు. తర్వాత ఇంకా శ్వేత, హరీష్, శ్రేయ ముగ్గురు మిగులుతారు. ఆయన తర్వాత శ్వేత తీసుకుంటుంది, ఉరికిపోయి శ్వేత తీసుకుంటుంది. ఇప్పుడు నువ్వు శ్రేయని తీసుకుంటావా హరీష్ని తీసుకుంటావా అని అంటే నేను హరీష్ గారిని తీసుకోవాలనుకుంటున్నాను అంటుంది. అయితే మళ్ళీ ముందే ఎందుకు ఇదంతా మళ్ళీ కట్ ఆఫ్ అని ముందే ఎందుకు అంటే నేను వేరే వాళ్ళని అనుకున్నా, వేరే వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు నాకు అది వచ్చింది కాబట్టి నేను హరీష్ని తీసుకోవాలనుకుంటున్నా అని చెప్తాను. ఓకే నైస్. అయినాక ఇప్పుడు మళ్ళీ శ్రేయని ఎందుకు తీసుకుంటారు, మాకు గట్టి రీజన్ కావాలి అని అంటే చెప్తాడు. నాకు హరీష్ గారితో కొన్ని కరెక్ట్ లేవు, నిన్న మళ్ళీ నీ మాటలు వినలేదు అంటే అతని మాటలు నేను నిన్న అయినా నా మాటలు అతను కూడా విన్నాడు, మీరు అతను విన్నాడు అని అనుకున్నారు కదా, లేదు అతని మాటలు నేను విన్నా, నా మాటలు అతను కూడా విన్నాడు అని అంటారు. ఓకే అది సూపర్ నైస్. తర్వాత మెయిన్ టాస్క్ వస్తుంది అంటే డైరెక్టర్ గారిని పంపించిన తర్వాత శ్రేయని ఎవరు తీసుకోకపోతే అబ్బా దేవుడా నా బిడ్డను ఎవరు తీసుకోవాలని శ్రీముఖి అంటుంటుంది. అది ఫన్గా అంతే. అయిన తర్వాత అతను పోతాడు, డైరెక్టర్ పోతాడు. తర్వాత ఇంకొక గేమ్ వస్తుంది. ఆడ రకరకాల మూటలు ఉంటాయి, ఆ రకరకాల మూటల్లో అన్నీ తీసుకోవాలి అని అంటారు. పవన్ ఆయన సూపర్ ఏంటంటే ఆ మూటల మీద దక్కున వాడతాడు, ఆ మూట మొత్తం ఆయన తీసుకోవాలని ట్రై చేస్తారు. కానీ ఆయన ఏం చేస్తాడు, కింద నుంచి అంత ఇస్తాడు. హరీష్ చాలా మూటలు తెంచుకుంటాడు. హరీష్ టాప్లు ఉంటాడు, ఆ మూటలు తీసుకుంటాడు, చాలా మూటలు ఉంటాయి. తర్వాత
అందరూ ఒక రోప్ లాగా ఇస్తారు, ఆ రోప్ మీద పడుకోమని చెప్తారు. ఆ రోప్ మీద పడుకొని ఆ హోల్లోకి వెళ్ళి అందులోకి వేయాలి అని చెప్తారు. అప్పుడు శ్వేత వాళ్ళకి 9 వస్తుంది, శ్వేత హరీష్కి 9 వస్తుంది, నాగాకు 14 వస్తుంది, పవన్కి 26 వస్తుంది, డాలియా వాళ్ళకు 17 వస్తాయి, శ్రీజకు 23 వస్తాయి, షాకిబ్ 13 వస్తాయి, మనీష్కి 26 వస్తాయి. పవన్ వాళ్ళకు మనీష్కి టై అవుతుంది. టై అయినప్పుడు టై అయినప్పుడు ఒక గేమ్ ఉంటుంది, ఒక చిన్న రేటు వీళ్ళిద్దరు టైఅప్ గేమ్ ఆడతారు. గేమ్ ఆడినప్పుడు మనీష్ అప్పుడు అభిజిత్ చెప్తాడు, మనీష్ నువ్వు ఈ టాస్క్ విన్ అయితే నీ ఎల్లో కార్డ్ మేము తీసుకుంటామని చెప్తారు. సూపర్, అది మాకు హైలైట్ అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఎల్లో కార్డ్ మేము తీసుకుంటామని చెప్పారు, ఎల్లో కార్డ్ తీసుకుంటామంటే ఇంకా సరే అని అనుకుంటాడు. మనీష్ ఫస్ట్ సారి ఓడిపోతాడు, అంటే ఫస్ట్ సారి వేయలేకపోతాడు, ఇద్దరు వేయలేరు, పవన్ వేయలేరు, మనీష్ వేయలేరు. సెకండ్ టైం మనీష్ని పడుతుంది, సూపర్, ఇంకా డ్యాన్స్ ఇరగదీస్తాడు, ఇంకా శ్రీజ ఇద్దరు ఇరగదీస్తారు. తర్వాత అదే అభిజిత్ కూడా నడుచుకుంటూ వస్తుంది మ్యూజిక్ అని, ఇంకా అభిజిత్ కూడా డ్యాన్స్ హైలైట్ చేస్తారు. వీళ్ళిద్దరు మనీష్ అభిజిత్ వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తారు, అది నైస్ సూపర్ అనిపించింది నాకైతే. తర్వాత మనీష్ అందరు నాకు చేసుకొని సూపర్ సూపర్ అని అంటారు. మనీష్కి నిజంగా అది హైలైట్ అనిపించింది, మనీష్ సూపర్ అనిపించింది. తర్వాత ఇంకా తర్వాత ఎల్లో కార్డ్ తీసుకుంటారు, ఎల్లో కార్డ్ తీసుకున్నాక అయిపోతుంది. ఈరోజు బెస్ట్ ప్లేయర్ అంటున్నా, ఓటాపిల్ ఎవరు చేసుకోవాలనుకుంటున్నారు అని అంటే ఓటాపిల్ కోసం ఎవరు దివ్యనికితకి ఇస్తే దివ్యనికితనే షాక్ అవుతుంది, మనీష్కి ఇవ్వాలి కదా అని అనుకుంటే ఇంకా అంటుంది, ఏందమ్మా ఆయనకి ఎల్లో కార్డు తీసుకుంటే మళ్ళీ ఓటాపిల్ ఎందుకు, మీరు రండి అని, మీరు కూడా బాగా ఆడారు రండి అని ఓటాపిల్ ఇస్తారు. అమ్మాయి దివ్యనికిత ఓటాపిల్ ఇస్తారు. ఓ నైస్. ఇంకా వర్స్ట్ ప్లేయర్ ఎవరంటే ఇంకా ఆలోచిస్తారు. శ్వేతకు వరస్ట్ ప్లేయర్ ఇస్తారు. 2 times ఎల్లో కార్డ్స్ వచ్చినాయి, ఆమె డైరెక్ట్ ఎలిమినేట్ అయ్యింది. అమ్మ పాపం అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది. మీ గేమ్ ఇట్లా ఆడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలే, చాలా ఎలిమినేట్ అవుతారు వాళ్ళు, ఎలిమినేట్ అవుతుంది. అమ్మ ఘోరంగా ఎలిమినేట్ చేస్తారు, అమ్మంతా కూడా అనిపించింది, నాకైతే పాపం అనిపించింది. కానీ ఇంకా మనీష్ ఇంకా ఎలిమినేట్ అయిపోతుంది ఆమె. ఇంకా కొందరు అందరూ అంత బాధపడరు, ఓకే నార్మల్గా ఓకే అందరు వెళ్ళిపోతారు. సారీ మమ్మీ నేను ఇంకా సెట్ అవుతా, నేను లండన్ నుంచి వచ్చి ఇక్కడ కోసం మా మంచి ఆఫర్ ఇచ్చింది, నేనే దాన్ని కరెక్ట్ చూజ్ చేసుకోలేకపోయినా, సారీ మమ్మీ నేను సెట్ అవుతా 100% అని అమ్మాయి చెప్తుంది, వాళ్ళ అమ్మకు మాటిస్తుంది. తర్వాత నైస్ అది. తర్వాత శ్రీమక్ అంటది, మీరు ఇక్కడ వచ్చి ఒకటే చెయ్యి మీద పుషప్ చేసిన వాళ్ళు ఈరోజు మీరు గేమ్లో ఓడిపోతున్నంటే బాధ అనిపిస్తుంది, అది ఇది అని మాట్లాడుతుంటుంది. వాళ్ళు ఇంకా చెప్పాలి కదా, చెప్పకపోతే అట్లా ఉంటుంది. కావాలని మా ఎలిమినేట్ చేసిరని అనిపించింది నాకైతే. ప్రసన్న కుమార్ని మాత్రం కావాలని చేసిర్రు, ఇదైతే రియల్. ఇంకా నవదీప్ మళ్ళీ ఇంకొకటి ఏమంటారు, సెకండ్ ఎల్లో కార్డు కూడా ఇద్దామని అనుకుంటున్నాను అంటారు. అందరు షాక్ అవుతారు, ముందు మనిషి షాక్ అవుతారు, మళ్ళీ నాకేసరేది నవదీప్ అనుకున్నాడేమో, నాకైతే అదే అనిపించింది. అయితే ఏం చేసిండ్రు, సెకండ్ ఎల్లో కార్డు ఇద్దామని అనుకుంటున్నా అన్నారు. అయితే వస్తారు, కిందకి వచ్చి నిలబడతారు, కిందకి వచ్చి మళ్ళీ ఇచ్చిన వాళ్ళకే ఇద్దామని అనుకుంటున్నా అంటే సరే అని ఆలోచిస్తారు, చూస్తుంటారు, అందరు నోరు ఓపెన్ చేస్తారు, వామ్మో అని అనిపిస్తారు. అప్పుడు నేను ఒక మనిషిని చూసి చాలా ఇన్స్పైర్ అయినా, ఇట్లాంటి మనిషిని ప్రజలకు చూపించాలి అనుకున్నా, ఇట్లాంటి మనిషి ఇట్లా ఉంటాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయను ఒక మనిషిని, నీకు ఈరోజు ఎల్లో కార్డు ఇవ్వాలనుకుంటున్నా అంటే అందరికి అయిపోయింది. ప్రసన్న కుమార్కి ఎలిమినేట్ కార్డు ఇస్తారు. ఎలిమినేట్ కార్డు ఇచ్చినప్పుడు నిజంగా ప్రసన్న కుమార్ వారు ఎలిమినేట్ అయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తారు. అందరూ కంటెస్టెంట్స్ లాస్ట్ హరీష్ కూడా ఏడుస్తారు, ప్రసన్న కుమార్ గురించి అందరూ ఏడుస్తారు. తర్వాత ఓకే నేను ఇక్కడ సరిగా మాట్లాడలేకపోయినా, ఇక్కడ నేను కరెక్ట్ ఉండలేకపోయినా అది నా మిస్టేకే, ఓకే నేను ఒప్పుకుంటా, ఓకే నాకు ఇట్లాంటి స్టేజ్ కరెక్ట్ కాదేమో కానీ అని అంటారు. అయితే అభిజిత్ అంటాడు, ప్రసన్న మీరు ఇక్కడ రావడం కోసం నవదీప్ చాలా ఎక్సైట్మెంట్ ఉండే, మీకోసం చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాడు, కానీ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఆట ఆడిర్రు అని అంటే అవును సార్ అవును అని చెప్తుంటాడు ఆయన. అది అది బాగా అనిపించింది. తర్వాత అందరు నాకు చేసుకొని నేర్చుతారు. తర్వాత నాగా పవన్ ఇద్దరు ఒకటే రూమ్ అంట, హోటల్ రూమ్లో వాళ్ళిద్దరు ప్రసన్న ఒకటే రూమ్ అంట, వాళ్ళ హోటల్ రూమ్లో హైలైట్ నిజంగా సూపర్ అనిపించింది. కానీ హోటల్ రూమ్లో ప్రసన్న నాగా ఒకటే మళ్ళీ చెప్పారు ఆయన, కానీ ఆయన నాకు ఫస్ట్ అసలు తెలియదు అంట. వెనక గేమ్ రూమ్లో కూడా ఆయన అంత మాట్లాడుకునే వాళ్ళు కాదంట, అది నార్మల్గా మాట్లాడుకునే వాళ్ళంట, అట్లనే ఉండేవాళ్ళంట.
కానీ ఈ సడన్గా ఆయన కాల్ని చూసి షాక్ అయిందంట, హార్ట్ బ్రేక్ అయిపోయింది నాకు, బాధపడతాడు, వాళ్ళిద్దరు ఏడుస్తారు, చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. ఈరోజే మేము మంచిగా సెట్ అయినా, ఓకే క్లోజ్గా అవుదాం అనుకున్నాం, ఈరోజు ఆయన ఎలిమినేట్ అయ్యారంటే పర్లేదులే ఏమో మాట్లాడుతుంటారు, అది బాగా అనిపించింది. కానీ పోయేటప్పుడు అందరికీ బాధ అనిపించింది, అదైతే అస్సలు అమ్మో దేవుడా ఏంద్ర బాబు ఇట్లా చేసారు అని అనిపించింది. కానీ ఓకే వాళ్ళు చేసుకోవాల్సిందిగా తప్పదు, ఇంకా అది అట్లా అనిపించింది నాకైతే. తర్వాత ఇంకా ప్రసన్న కుమార్ ఎలిమినేట్ అవుతాడు. తర్వాత చూసారుగా టాప్ 15 నుంచి టాప్ 13 మెంబర్స్ అయిపోయారు అని శ్రీముఖి అంటుంది. టాప్ 13 మెంబర్స్ అయిపోయారు. ఇప్పుడు ఇంకా రసవత్తంగా జరుగుతుంది ఈ 2 రోజుల గేమ్. ఘోరంగా అంటే 15th డే అంటే వాళ్ళు సెలెక్ట్ చేసి డైరెక్ట్ పంపిస్తారు అనుకుంటా నేనైతే. ఇంకా ఇది ఘోరంగా జరుగుతుంటుంది, మీరు ఇంకా మంచిగా ఆడాలి, ఇంకా మంచిగా గేమ్ ఆడాలి, సూపర్ ఉండాలి అని చెప్తుంటారు. మిమ్మల్ని చెక్కి శిల్పంలాగా పంపిస్తున్నాం, మనం డైరెక్ట్ బిగ్ బాస్కి అయితే ఒక 1 వీక్ టైం పడుతుంది, ఇక్కడ మళ్ళీ అట్లా లేదు, చెక్కి శిల్పంలాగా చేస్తున్నాం, మీరు గెలిస్తే మేమే ఇంకా హ్యాపీగా ఉంటాం, మాకు అంతకన్నా ఇంకా హ్యాపీనెస్ అదా అని చెప్తుంటారు. అది నైస్. ఇంకా 2 రోజులు గేమ్ ఉంది, ఆ 2 రోజులు గేమ్ అయిపోయినాక ఇంకా బిగ్ బాస్ వస్తుంది, మన బిగ్ బాస్ సూపర్ ఉంటుంది. కానీ ఈ రోజులో నాకేమనిపించిందంటే, ఈరోజు గేమ్ నాకేమనిపించిందంటే ప్రసన్న కుమార్ని ఎలిమినేట్ చేసేది కాకుండా పాపం కావాలని ఎలిమినేట్ చేశారేమో అని అనిపిస్తుంది. ఇంకా వాళ్ళకి ఎల్లో కార్డ్ ఇచ్చింటే ఏం పోతుండే, అంతే, అంత మించి ఏం లేదు. నిజంగా నాకు అదైతే అనిపించింది. నిజంగా మీకు ఈ వీడియో కానీ నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.